మహబూబాబాద్ జిల్లాలో రైతు భరోసా పథకం కింద నిధులు కర్షకుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. 1,61,748 మంది రైతులకు 127,91,00,000 రూపాయలు జమ అయినట్టు జిల్లా వ్యవసాయాధికారి విజయ్ నిర్మల తెలిపారు. జిల్లాలో 2,22,306 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలున్నాయి. వారికి 273.37 కోట్ల రూపాయలు అవసరం పడతాయి. ఈసారి వానాకాలం సీజన్లో ముందుగానే ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కొత్తగూడలోని జెడ్పీఎస్ఎస్ స్కూల్లో విద్యార్థులకు మంత్రి యూనిఫారంలు, పుస్తకాలు పంపిణీ చేశారు. కొత్తగూడ, వేలుబెల్లి అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయిస్తే ఐటీడీఏ ద్వారా మరో 1,500 ఇళ్లు కలిపి మొత్తం 5,000 గృహాలు మంజూరు చేయించినట్టు చెప్పారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని ఆమె సూచించారు. మహబూబాబాద్ లోని గిరిజన భవన్లో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అడిషనల్ కలెక్టర్ యోగాసనాలు వేసి యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు శరీరానికి తగినంత శ్రమ ఉండాలని, యోగాసనాల ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చని, ఒత్తిడిని తట్టుకోవడానికి, మానసిక ధైర్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వన మహోత్సవం సందర్భంగా జిల్లాలోని 5 మున్సిపాలిటీలు, 18 మండలాల పరిధిలోని 487 గ్రామ పంచాయతీల్లో 50.13 లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే శాఖల వారీగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేశారు. అందులో అత్యధికంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు 35.62 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించారు. క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత చేపట్టాలని, వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడితేనే వ్యాధి నివారణ సాధ్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి రాథోడ్ అన్నారు. పట్టణంలోని సబ్ జైల్లో నిర్వహించిన ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, మానుకోటను క్షయ వ్యాధి రహిత జిల్లాగా మార్చేందుకు స్వచ్ఛంద సంస్థలు, అధికారులు పాటుపడాలన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు పోషణ యోజన పథకంలో భాగంగా నెలకు 1,000 రూపాయల చొప్పున అందిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, మహిళా అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. మహబూబాబాద్ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు. పట్టణంలో అండర్ డ్రైనేజీ, ఇండోర్ స్టేడియం, బతుకమ్మ ఘాట్, ట్యాంక్ బండ్, రోడ్ల విస్తరణ, స్మృతి వనం, ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. జేఎన్టీయూ, మెడికల్ కళాశాల, డిగ్రీ కళాశాల, హార్టికల్చర్ యూనివర్సిటీలకు కేటాయించిన స్థలాలను స్వాధీనపరుచుకుని పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాను విద్యా హబ్ గా తీర్చిదిద్దాలని, విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని, నిర్వహణకు కావలసిన పరిపాలనా అనుమతుల కోసం జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి నూతన రెవెన్యూ చట్టమని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. భూ సమస్యలున్న రైతులు, ప్రజలు రెవెన్యూ గ్రామ సదస్సులను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. బడిబాట కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సెక్టోరియల్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామాలు, గిరిజన తండాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని ర్యాలీలు, కరపత్రాలు, ప్రదర్శనలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ విద్యార్థుల హాజరు నమోదు శాతాన్ని పెంచడానికి కృషి చేస్తున్నారు. బ్యాంక్ అధికారులు, సిబ్బంది పారదర్శకంగా పనిచేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. గూడూరు యూనియన్ బ్యాంక్ అధికారులతో హుస్సేన్ నాయక్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, గూడూరు ఏజెన్సీ ప్రాంతంలో యూనియన్ బ్యాంక్ అనేక సేవలందిస్తోందని, కస్టమర్లకు ఇబ్బందులు కలగకుండా పనిచేయాలని, ఖాతాదారుల పట్ల బ్యాంక్ నిర్లక్ష్య ధోరణి వీడాలని, రైతులకు సకాలంలో వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని సూచించారు.